ఏమ్మా కవిత, నేను లేని 4 రోజులు మీ వదిన నన్ను నేర్పించిందా? మా వాడ దుప్పటిలోదో పామునన్నావు కదా, అది ఇప్పుడు ఏమైంది? ఏం చెప్పమంటారు అత్తమ్మ? మీరు వెళ్ళాక ఆ పాము మరి భయంకరంగా తయారైంది. వదినేమో అది మంచి పాము అంటుంది, కానీ అది రోజు రాత్రిపూట బుసలు కొడుతూ నా మీదకి వచ్చేస్తుంది. అబ్బో, దాని కాటుకి నాదంతా ఎర్రగా కందిపోయింది అత్తమ్మ. చూసావా అత్తమ్మ, నీ కోడలు ఎంత అమాయకురాలో. ఆ పాము కట్టవేసి మరి ఒంటున్న విషయం అంతది గరువు అనేది. అయినా కవిత, నీకు ఆ పాము కంటే మా అన్నయ్య చేసే ఆ డ్రైవింగ్ అనే భయం కదా. అబ్బా, ఏంటి రావది మాటలో వదిన నుంచి పేసుకో. అవును వదినా, పాము కటోక ఎత్తు అయితే మీ అన్నయ్య గంటల తరబడి చేసే డ్రైవింగ్ మరో ఎత్తు. అసలు ఆ గేరాడిని ఎంత టికెట్ తోడటం కదా, అసలు బావులోతో ఎంతుందో కూడా ఆయనకి అర్థం కావలేదు. లోపలికి వెళ్లే కొద్దీ ఆ రాపిడికి చెమటలు కారిపోతున్నాయి. సరే కానీ కోడలవాడు అంత లోతుగా దిగుతున్నాడంటే త్వరలోనే మన ఇంటికి ఆ తీపి కబురు వస్తుంది కదా. ఇంటికి మావాడ బావి నింపేస్తున్నాడా, లేక నీళ్ళు ఇంకా బయటికే పొంగుతున్నాయా? అవునత్తమ్మ, త్వరలోనే వస్తుంది. బావి నిండడం పక్కన పెడితేత్తమ్మా, మీ అబ్బాయి ఆ బకెట్ ని లోపలికి విసిరి కొట్టేటప్పుడు శబ్దానికి చుట్టుపక్కల వాళ్ళకి వినిపిస్తుందేమో నా భయం. ఒక్కోసారి ఆయన చేసి ఆ ఫోర్స్ కి ఆ తాడు దిన మెల్లగా కోడలు చెల్లి తాడతెగలేము. మా అన్నయ్య దగ్గర ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ చాలా ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్న నల్లి పాముకి ఒకసారి అలవాటు పడ్డావంటే రేపు నువ్వు అంటావు. ఆయన స్పీడింగ్ గా పెంచమనండి అని. వదినా, నువ్వు అత్తమ్మ కలిసి నన్ను ఆడిస్తున్నారు కదా, రేపు అత్తమ్మ వెళ్ళాక మీ అన్నయ్య చద్దరు లోపల చేసి ఆ గుచ్చుడుకి నేను తట్టుకోలేక నీ దగ్గరికి వస్తాను చూడు, అప్పుడు నువ్వే ఆ పాముని ఆడించాలి. చూడు బావా. సరే సరే, పాముని ఆడించినా బావిని నింపినా ముందైతే ఆ శోభనం రాత్రి జరిగిన ఆ చెమటల కథ మాకు వివరంగా చెప్పండి. మన వాడి బట్టి ఎంత ఉందో నాకు తెలియాలి కదా. అత్తమ్మ అత తొందరగా చెప్పలేను. మావాడు ఆ బావిని పూర్తిగా ముంచేశాడా? ఆ అసలు కథ తెలియాలంటే కింద కామెంట్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి బోల్డ్ కథల కోసం ఆపుకో గురు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.